ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి, 11వ తేదీన వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 10 వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 3 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కైంకర్యాలు నిర్వహించి తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా జనవరి 11వ తేదీ వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు చక్ర స్నానం నిర్వహిస్తారు. ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 జనవరి 1వ తేదీన వేకువజామున 1 గంట నుండి 4 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 4 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ 2 పర్వదినాలను పురస్కరించుకొని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కండి. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం నమో వెంకటేశాయ.